విశాఖలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 194వ జయంతి పూర్తి చేసుకొని 195లోకి అడుగు పెట్టడం జరిగిందంటూ దళిత సేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేస్తూ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన మహిళ అంటూ మీడియాతో మరెన్నో విషయాలు. ఈ దేశానికి ఫస్ట్ టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఆర్కే బీచ్లో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే చదువుల తల్లి. దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచరపాలెం ఇందిరానగర్ 1. ఈరోజు సావిత్రిబాయి పూలే గారు 195వ జయంతి ఉత్సవాలు దళిత సేన ఆధ్వర్యంలో ఆమెకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలో సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఆమె జన్మించారు. నిరక్షరాస్యులుగా ఉన్న ఆమె భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మదాబాద్నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి క్రింద కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాల ప్రారంభించింది. ఈ పాఠశాల నడపడం ఉన్నంత అగ్రవర్ణాలకి నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులు భౌతిక దాడులు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద జల్లడం, రాళ్ళు విసరడం, అసభ్య పదజాలం వాడడం. వెళ్ళిన తర్వాత చీర మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీర కట్టుకొని వచ్చేది. అయినా ఎవరైనా అడిగితే ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తానని చెప్పేది. అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చంప పగలగొట్టింది. విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఓ ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడి కేటాయించారు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మౌరవెట్టెలు, వాగ్లే గారు, దియారు వంటి ప్రముఖులు ప్రాథమిక విద్యకు సహకరించారు. ఈ జంట యశ్వంతరావు బ్రాహ్మణ వితంత కుమారుని దత్తత తీసుకున్నారు. Her legacy Savitribai Phule dedicated her life to improve conditions for and downtrodden in 19th century India education for all. She and her husband Jyotiba Phule established 18 schools, promoted education for women and children from lower caste even thought they faced significant opposition and harassment. కామేశ్వర దళిత సేన సిటీ ప్రెసిడెంట్, దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు దళితరత్న డాక్టర్ పాల్దేటి పెంటారావు గారి ఆదేశాల మేరకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లమాల అప్పారావు గారి ఆధ్వర్యంలో కంచరపాలెంలో గల దళిత సేన నగర కార్యాలయంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. శ్రీమతి సావిత్రిబాయి పూలే మహిళల విద్యకి ఆమె ఒక వేగుచుక్క. ఆమె 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని నైగాన్ గ్రామంలో జన్మించారు. ఆమె తన భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సహాయ సహకారాలతో 1948లో బాలికల విద్యా సంస్థలో స్థాపించారు. తను ఆ కాలంలో చదువుకోవడానికి, మహిళా చదువుకి ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా తను కష్టనష్టాలకు వచ్చి బాగా చదువుకొని అలాగే ఇతరులను కూడా ప్రేరేపించి చదివించింది. అలాగే ఇంటింటికి వెళ్ళి ఆమె ట్యూషన్స్ చెప్పేది. ఆ వెళ్ళే మార్గంలో ఆమెపై బురద జల్లడం, పేడ నీళ్ళు, చెత్త, రాళ్ళతో కొట్టడం ఇదంతా చేసేవారు. అందుకని ఆమె క్యారీ చేస్తున్న ఒక సంచిలో ఒక కొత్త చీర పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చుకొని మళ్ళీ ఆ చీరతో తను ఈ పాఠాలు చెప్పడం నడిపించేది. సో నిజానికి టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం, మహిళా దినోత్సవాలు శ్రీమతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరు మీద జరగాలని మా దళిత సేన కోరుకుంటూ ఉంది. జయమూర్తిని రామ్జీ అభ్యుదయ సేవా సంఘం ప్రెసిడెంట్ని మా వల్లమాల అప్పారావు గారి ఏరియాలో ఆయన చేస్తున్నటువంటి
మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క 195వ జయంతి సందర్భంగా ఈ రోజున మేము ఇక్కడ కూర్చుని ఇక్కడికి వచ్చి మరి ఆమెకు మేము నివాళులు అర్పించడం జరిగింది, జయ నినాదాలు అర్పించడం జరిగింది. ఆమె మొట్టమొదట ఉపాధ్యాయుని, భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే గారు. ఆ తర్వాత మిగతా ఉపాధ్యాయులంతా వచ్చారు. మరి సావిత్రిబాయి పూలే గారిని, మహాత్మా పూలే గారు చదివించి స్త్రీలకు, ముఖ్యంగా మహిళలకు విద్య నేర్పడం కోసం రాత్రి పాఠశాలలు పెట్టించి అనేక మంది స్త్రీలకు విద్యాబుద్ధులు నేర్పించారు. ఆమె విద్య నేర్పే సందర్భాల్లో ఆమెకు పేడ నీళ్లతో మరి చల్లి ఆమెను కొట్టి అనేక రకాలుగా హింసలు పెట్టినప్పుడు కూడా ఆమె ధ్యేయం ఎట్టి పరిస్థితుల్లో సన్నగిల్లకుండా స్త్రీలకు ఏ విధంగా మరి భారతదేశంలో విద్య నేర్పించాలన్న ఉద్దేశంతో మారువేషంలో కూడా వెళ్ళేవారు. అనేక మందికి విద్యను అందించారు, అనేక మంది విధవరాలను ఆదుకున్నారు, విధవలకు విద్య చెప్పారు. అనేకమైనటువంటి దళితులకే కాకుండా అన్ని కులాల వారికి కూడా, మహిళలకు కూడా విద్య అందించడానికి ప్రప్రథమ మహిళ ఉపాధ్యాయుని అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఈరోజు మన భారతదేశంలో విద్య నేర్పిన వాళ్ళని పక్కన పెట్టి విద్య నేర్పుకున్న వాళ్ళని ఉపాధ్యాయులుగా పెట్టడం అనేది, ఉత్తమ ఉపాధ్యాయులుగా పెట్టడం అనేది బాగాలేదు. మరి ఆమెకి ఏదైనా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎవరికైనా ఇస్తే సావిత్రిబాయి పూలే గారి పేరు మీదే ఇస్తేనే న్యాయం జరిగినట్లు. మరి ఎవరో మరి ఆమె భారతదేశ మహిళలందరికీ కూడా విద్యను అందిస్తే ఆ పేరు మీద కేవలం పట్టాలు కట్టి దండలేసి పూజలు చేసి ఇవే మన చదువులకి కారణం, చదువుల తల్లి అని చెప్పడం తప్పది. చదువుల తల్లి ఎవరంటే నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఆవిడ నిత్యము చిరస్మరణీయులు, ప్రపంచ క్రాంతికెక్కిన మనిషి అనమాట. అట్టడుగు వర్గాల నుంచి పైకొచ్చి చదువుకుని రాత్రి వేళ తన భర్త దగ్గర చదువుకుని అనేక మందికి స్త్రీలకు మరి విద్యను అందించినట్టు మూర్తి. ఆమెను చిరస్మరణీయంగా భారత ప్రతి పౌరులు, స్త్రీ కూడా ఆమెను గుర్తు చేసుకోవాలి. ఒక మహిళ మరి విద్యలో ముందుకెళ్ళిందంటే అది సావిత్రిబాయి పూలే గారి యొక్క గొప్పతనమే. ఎందుకంటే మహిళలు చదువుకోకూడదు, బయటికి రాకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, పదవులు చేయకూడదు. ఇవన్నిటికి కారణం ఏంటి? వాళ్ళకి చదువు లేకపోవటమే. అట్టి మహిళలకు చదువు నేర్పి మరి సమాజంలో ముందుకు తీసుకొచ్చిన తల్లి సావిత్రిబాయి పూలే గారు. ఆమె యొక్క 195వ జన్మదిన సందర్భంగా మేమంతా కూడా ఆమెకు ధన్యవాదాలు తెలుపుకునే వాళ్ళు అర్పిస్తున్నాం.